హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరామ్ శెట్టి. సో ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఒకటే రచ్చ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. సో ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుంచి మొదలుపెట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ దాకా కూడా వచ్చేసింది. ఇదంతా మొదలుపెట్టి ఈ బెట్టింగ్ యాప్స్ మాఫియాని కొల్లగొట్టిన పర్సన్, ఈ బెట్టింగ్ యాప్ మాఫియాని మేజర్గా బయటికి తీసుకొచ్చింది ఎవరు అంటే అన్వేష్ ప్రపంచ యాత్రికుడు. సో మా గత 2 నెలల నుంచి కూడా మొత్తం అంతా ఇదే జరుగుతూ ఉంది. సో బయ్యే సన్నీ యాదవ్ మోటో వ్లాగ్స్ తను వెళ్ళిపోయాడు. హర్ష సాయి మనం బాగా నమ్మాం. సో హర్ష సాయి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తూ దొరకడం అనేది జరిగింది. దాంతో పాటుగా ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో రైతు బిడ్డ, ఇంకా తెలంగాణకు సంబంధించిన కొంతమంది మోడల్స్, సో ఇలా చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అడ్డంగా దొరికారు. కొంతమంది అప్స్టాండింగ్లో ఉన్నారు, కొంతమంది కేసులు అయ్యి ఉన్నాయి, కొంతమంది జైల్లో కూడా ఉన్నారు. సో ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. సజ్జనర్ గారితో ఇంటర్వ్యూతో మొదలైన ఈ కథ ఈరోజు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో స్కామ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారో సో ఇప్పుడు బయటికి రావడం అనేది జరిగింది. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నా అన్వేషణ రానా గారి మీద కామెంట్ చేశారు. కామెంట్ కాదు, రానా గారు ప్రమోట్ చేశారు కూడా. నార్మల్ ఒక యూట్యూబర్ ఇలా ప్రమోట్ చేసాడు అంటే తన రెవెన్యూ బేస్ అవ్వచ్చు, లేకపోతే సో అంటే ఏదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే మినిమం బడ్జెట్ అవసరం. సో ఆ బడ్జెట్ లేక మేము ఏదో ప్రమోట్ చేసాం, డబ్బులు ఎక్కువ వస్తాయి కదని చెప్పేసి ఆశపడ్డామని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఎలాంటి స్టార్డమ్ము లేదు. అదేవిధంగా వీళ్ళు సోషల్ మీడియా మీద మాత్రమే హోల్డ్ అయ్యి సంపాదించుకోవాలి, ఆ టైప్ పర్సన్స్ వాళ్ళు. సో అందుకే వాళ్ళు చేశారు అంటే సో అదొక పాయింట్లో మనం పక్కకు తీసుకుందాం. కానీ స్టార్ హీరోడంలో ఉండి ఒక స్టార్ సెలబ్రిటీగా ఉంటూ పెద్ద పెద్ద కంపెనీలు, సో రామ్రాజ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని కంపెనీలు అవ్వచ్చు, సో ఎంపీఎల్కి సంబంధించిన కంపెనీస్ అవ్వచ్చు, కారు కంపెనీస్ అవ్వచ్చు, సో ఫుడ్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉంటాయి, సో ఫెస్ట్కి సంబంధించిన ఇవి కూడా అవ్వచ్చు. ఇలాంటి అన్ని కంపెనీల్లో కూడా సిమెంట్ యాడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ పక్కనే కార్ యాడ్స్ వరకు, ఈ పక్కనే ఐపీఎల్ సీజన్కి సంబంధించి కొన్ని వాయిస్ ఓవర్స్, డబ్బింగ్స్ ఎంత స్టార్డమ్ ఉన్న రానా గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అంటే ఇది ఎంత యూత్ని అడిక్ట్ చేస్తుంది, యూత్కి ఇది ఎంత మైనస్ అంటే డేంజర్ జోన్లోకి తీసుకెళ్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ అనేది తనకి తెలియదు అనుకుంటారా అని అన్వేషణ గారు కామెంట్స్ అయితే చేయడం అనేది జరిగింది. ఒక వీడియో కూడా తన అకౌంట్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరెవరైతే బెట్టింగ్ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా. నార్మల్గా రానా గారు కన్నా ఒక సినిమా చేసినా సరే తనకి చాలా కోట్లు అనేది రెమ్యునరేషన్ వస్తుంది. మరి ఆ సినిమాలో చేసినా అంత డబ్బు వచ్చినప్పుడు, బ్రాండ్ ప్రమోషన్ చేసిన వచ్చినట్టు అవన్నీ కాకుండా తనకు ఓన్ స్టూడియోస్ ఉన్నాయి రామానాయుడు గారి. సో ఇవన్నీ ఎంత ఇన్కమ్ వస్తున్నా సరే ఇంకో పక్కన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి అని నా అన్వేషణ అయితే కామెంట్ చేయడం అనేది జరిగింది. ఇంకా టాలీవుడ్లో ఉన్న చాలా సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ఎవరైతే నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ వైజ్ అంటే యూట్యూబర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్టార్ హీరోస్ దాకా ఎవరిని వదలను అంటూ నా అన్వేషణ అయితే యుద్ధం సాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ తను 120 నుంచి 130 దేశాలు పర్యటన కంప్లీట్ అయింది. త్వరలోనే మరి ఇండియా కూడా రాబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది అప్స్టాండింగ్లో ఉన్నారు, కేసులు అయితే నమోదైనవి. మరి స్టార్ హీరోస్ మీద కూడా కేసులు నమోదు అవుతాయా లేదా ఇది సైలెంట్గా ఈ ఇష్యూని కామ్ చేస్తారా అని మనం చూడాల్సిన అవసరం ఉంది. అన్వేష్ కూడా ఎలా కామెంట్ చేశారు అంటే, ఎవరైతే లాస్ పోయారో అంటే మీ యాడ్స్ కానీ మీ ప్రమోషన్స్ కానీ మీరు చేసిన ఈ స్కామ్కి సంబంధించి ఎవరైతే లాస్ పోయారో వాళ్ళకు మీరు నష్టపరిహారం కింద ఇవ్వాలి అనే డిమాండ్తో అతను ఈ మొత్తం అంతా కూడా ఈ ఫైట్ అంతా చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఎంతోమంది అంటే అన్వేష్కి ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ బెట్టింగ్ యాప్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కూడా ఎవరో చేయట్లేదు. ఎందుకంటే దట్ స్కామ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడు స్కామరే అవుతాడు. సో దాని గురించి ఏంటంటే దానికి ఎలా సపోర్ట్ చేయట్లా. మరి ఇప్పుడు ఇది మనం ఎంతగానో ఎక్కువ అంటే పొద్దున్నే సాయంత్రం దాకా ఖచ్చితంగా ఒక్క వీడియో కూడా చూడకుండా ఎవడో ఉండడు. ఒక సినిమా పేరు వినకుండా కానీ, ఓ సినిమాలో సీన్ చూడకుండా కానీ, ఒక సినిమా పాట పాడకుండా కానీ ఎవడో ఉండడం. సినిమా అనేది జనాల మీద ప్రభావం చాలా ఎక్కువే ఉంటుంది, సినిమా ప్రభావం. అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమందిని కూడా నాన్ వెజ్ టచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇలా చిలికి ఇది గాలివాన్ అయ్యి ఒక పెద్ద ఇష్యూని తీసుకొచ్చి రానా గారి నెత్తి మీద పెట్టక ముందే
రానా గారు స్పందించి ఒక అపాలజీ చెప్పి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం హోల్డ్ అయ్యి ఉండి వాళ్ళకి నష్టపరిహారంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అన్వేష్ డిమాండ్ కూడా అదే ఉంది. ఎందుకు అంటే ఒక హోదాలో ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి, స్టార్డమ్లో ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఏదైనా సరే స్టార్డమ్ రావడానికి కొన్ని ఏళ్ళు పట్టొచ్చు, కానీ పోవడానికి ఒక నిమిషం చాలు. సో అలాంటిది నిమిషం ఇప్పుడు మన స్టార్ హీరోస్ ఎవరికి రాకూడదని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఇంకా చాలామంది సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి విడివిడిగా ఒక్కొక్క వీడియో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.